తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన అలనాటి నటి బి సరోజాదేవి సోమవారం కన్నుమూశారు. తెలుగులోనూ ఎన్టీఆర్, ఏఎన్నార్లతో ఎన్నో చిత్రాల్లో నటించి ఆమె ఆ కాలంలో సౌత్లో లేడీ సూపర్ స్టార్ హోదాను అనుభవించారు. భారతీయ సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైన హీరోయిన్లలో ఒకరిగా, ఆ కాలంలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటిగా ప్రసిద్ధి చెందారు. మాతృభాష అయిన కన్నడ చిత్రం మహాకవి కాళిదాసుతో తెరంగేట్రం చేసిన తెలుగు, తమిళ భాషల్లోనే ఎక్కువ చిత్రాల్లో నటించడం విశేషం. ఇక తమిళంలో అయితే ఆనాటి హీరోలైన ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్లతో వరుస చిత్రాలు చేశారు. ఆ కాలంలో హీరో ఎవరైనా, హీరోయిన్ మాత్రం బి సరోజనే అనేంతగా ఖ్యాతి గడించారు. పాండురంగ మహత్యంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆమె భూ కైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, ఇంటికి దీపం ఇల్లాలే, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, ప్రమీలార్జునీయం, శకుంతల, రహస్యం, భాగ్యచక్రం, ఉమాచండి గౌరీశంకరుల కథ, పండంటి కాపురం, శ్రీరామాంజనేయ యుద్ధం, దానవీర సూరకర్ణ, అల్లుడు దిద్దిన కాపురం తదితర చిత్రాల్లో నటించారు. తెలుగులో ఎన్టీఆర్, బి సరోజా జోడీ హిట్ పెయిర్ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. పెళ్లై పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఎన్నో చిత్రాల్లో నటించిన ఆమె భర్త మరణం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. 87 వయసులో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ సోమవారం బెంగళూరులో కన్నుమూశారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, వారి మరణ వార్త విని బాధపడ్డానని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. 1955 నుండి 3 దశాబ్దాల పాటు చిత్రసీమపై తనదైన ముద్ర వేశారు. భూ కైలాస్, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, శకుంతల, దానవీర సూరకర్ణ, ఆత్మబలం లాంటి పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను అలరించారు అన్నారు. నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడుతూ, అత్యంత బాధాకరం, అప్పట్లో తెలుగులో ఎన్టీఆర్ గారితో, తమిళంలో ఎంజీఆర్ గారితో, కన్నడంలో రాజ్ కుమార్ గారితో ఏకకాలంలో హిట్ పేర్గా వెలుగొందిన ఘనత ఆమెది. మా తండ్రి ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో 20 సంవత్సరాల కాలంలో దాదాపు 20 చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. ఆయనతో శ్రీరాముడు పక్కన సీతాదేవిగా, రావణాసురుడి పక్కన మండోదరిగా నటించిన ప్రత్యేకత ఆమెది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అన్నారు. సరోజాదేవి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తదితర ప్రముఖులందరూ కూడా సంతాపం ప్రకటించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.